యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 28 అక్టోబర్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయకాలం ఆయన స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ తినదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు రాసేటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆయన అంటే మన ప్రభువారు. మన ప్రభువారు మనల్ని గురించి చింతించున్నాడంట. మనం అసలు మన జ్ఞాపకం చేసుకుంటే మన మీద చింతపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఎవరి చింతలు వారికి ఉన్నాయి. మన తల్లిదండ్రులైనా, మన తోబుట్టువులైనా, మన అయినవారైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా ఎవరికి ఉండేటువంటి వారికి ఉన్నాయి. ఎవరి బాధలు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి, ఎవరి అవస్థలు వారికి ఉన్నాయి, ఎవరి యొక్క పరిస్థితులు వారికి ఉన్నాయి. మన గురించి చింతపడేటువంటి వారు ఉన్నారా? అసలు ఉండే ఉంటారా? కానీ మన ప్రభు ఉన్నారు. మన ప్రభు మనల గురించి, మనల్ని చూస్తూ, మన పరిస్థితులు చూస్తూ ఆయన చింతపడుతున్నాడు. అంటే 2 విషయాల్లో మన ప్రభు చింతపడతాడు. ఒకటి, భౌతికంగా మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటివి కావచ్చు, కుటుంబపరమైనటువంటివి కావచ్చు, అవి ఏదైనా భౌతికపరమైనటువంటి ఈ లోకపరంగా మన మనుగడ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వాటిని చూసి మన ప్రభు చింతపడుతూ ఉంటాడు. ఆయన బిడ్డలం కాబట్టి ఆయన చింతపడుతున్నాడు. అలాగే రెండవ కోణం ఏంటంటే, ఆధ్యాత్మిక భక్తి విషయంలో కూడా మన భక్తిని చూసి కూడా ఆయన చింతపడతాడంట. మన ప్రార్థనా జీవితం అంటే దేవునిలో పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా? పరిపూర్ణంగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించగలుగుతున్నామా? వాక్యానుసారంగా ఎప్పుడో ఇవాళ కొంచెం వెచ్చగా, రేపు చల్లగా, రేపు నులివెచ్చనగా, అలాగా కొంచెం ఒక రోజేమో బాగా దేవుని మీద నమ్మకం, భక్తి, విశ్వాసం అని, మరుసటి దినాన ఏమీ లేనటువంటి లోకానుసారులాగా మాట్లాడుతూ, లోకానుసారులాగా ప్రవర్తిస్తూ, లోకానుసారులుగా ఉంటే మరి ఆ స్థితిని బట్టి కూడా దేవుడు చింతపడతాడు కదా. నా బిడ్డ ఇలా ఉన్నాడేంటి, ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా జీవిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఈ నమ్మకం, ఈ విశ్వాసం, ఇదే భక్తి అనేటువంటిది దేవుడు చూసి కూడా ఆధ్యాత్మిక విషయాలను బట్టి కూడా ఆయన చింతపడుతున్నాడు అనేటువంటిది మర్చిపోవద్దు. భౌతిక విషయాలు ఎలా చింతపడతాడో ఆత్మీయ విషయాల్లో కూడా ప్రభు మనల్ని బట్టి దుఃఖపడతాడు, చింతపడతాడు అనేటువంటిది మరి జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవ తలంపు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో, ఏ దిగులు, ఏ బాధ, ఏ వ్యధ, ఏ చింత ఉన్నదో అవన్నీ కూడా ప్రభు మీద వేయమంటున్నారు. మనకి జ్ఞాపకం చేసుకుంటే, మనం ఒక పుస్తకంలో రాస్తే, మనకున్న చింతలన్నీ రాస్తే ఒక పుస్తకం సరిపోదు. ఒకవేళ మనకున్నటువంటి చింతలన్నీ కూడా ఒక వస్తువులాగా మార్చబడితే అవి మూట గడటానికి కూడా అవన్నీ, ఆ చింతలన్నీ కూడా కలిపి మూట గడితే పెద్ద మూట అయిపోయింది. ప్రభువారు అంటున్నారు,
మీ చింత యావత్తు నా మీద వేయడి అంటున్నాడు. మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తాను, మీరు దేని గురించి కూడా చింతపడొద్దు. ఏ విషయాన్ని బట్టి కూడా మీరు చింతపడొద్దు. భౌతికమైనవి కావచ్చు, మీకున్నటువంటి వ్యక్తిగతంగా మీ బిడ్డల పరంగా కుటుంబ పరంగా ఏమున్నా కానీ మీ చింత యావత్తు నా మీద వేయండి. నేను మోస్తాను, నేను భరిస్తాను. నేను మీకున్నటువంటి చింతలన్నింటిని కూడా నివృత్తి చేసి వాటి గొప్ప విజయాన్ని గొప్ప కార్యాలని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల గురించి చింతపడుతున్నాడు. మనకున్నటువంటి ప్రతి చింతలు, ప్రతి బాధలు, ప్రతి నిట్టూర్పులు, ప్రతి నిందలు, ప్రతి వేదనలు వాటన్నిటిని కూడా ప్రభు భుజస్కంధాల మీద వేయగలిగితే దేవుడు మనందరికీ గొప్ప విజయాన్ని గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించగలుగుతాడు. అటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మన జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ఇది మన ప్రశ్న ఏంటంటే, పేతురు రాసేటువంటి పత్రికలు ఎన్ని? అపోస్తులైనటువంటి పేతురు వారు రాసేటువంటి పత్రికలు ఎన్నో. మరి వాటిని మీరు మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి మీ ఆధ్యాత్మిక లేఖనాల చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని గురించి చింతపడేటువంటి వారు మీరు నిరంతరం కూడా ప్రభువా, మరి భౌతికంగా ఆధ్యాత్మిక విషయాలు నా తండ్రి, మా స్థితి ఏంటో మా పరిస్థితి ఏంటో మేము ఎదుర్కొన్నటువంటి వాటిని చూసి మా గురించి చింతపడుతున్నటువంటి మా యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చింత యావత్తు నా మీద వేయుడని మీరు సెలవిచ్చాను ఆయన. దేని గురించి కూడా మీరు చింతించొద్దని మీకు జ్ఞాపకం చేశారు అయ్యా. మాకున్నటువంటి ప్రతి బాధలు, ప్రతి వేదనలు, ప్రతి సమస్యలు, ప్రతి కష్టాలు, ప్రతి చింతలు ప్రభువా మీ మీద వేసిన తండ్రి, మేము నెమ్మదిపరచబడి దేవా సమాధానాన్ని కలిగి పొందుకున్న ప్రభువా, మిమ్మల్ని నిత్యం ఘనపరిచేటువంటి ఆత్మీయ స్థితిలో బలపరచండి. ఈ ఉదయం నాయన ఎందరైతే నా ప్రభువా ఈ స్థితిలో ఉన్నారు, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాల్లో కావచ్చు, వారి కుటుంబాల్లో కావచ్చు, వారి బిడ్డల జీవితాల్లో నా ప్రభువా అయ్యా, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు, ప్రతి కష్టాలు, ప్రతి బాధలు, ప్రతి ఇబ్బందుల నుంచి ఆయన దేవా మీరు విడిపించండి. వారికి ఉన్నవి నా ప్రభువా, వారికి ఉన్నటువంటి ఆ చింతలు మీ మీద వెయ్యాలన్నటువంటి ఆ గ్రహింపును ప్రభు వాక్యానుసారంగా మీరు వారికి అనుగ్రహించి మీ కృప చూపించమని, ఈ దినం చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటుండి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.